హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది ఫుడ్ మీడియా తెలుగు. ఈరోజు మనం చేయబోయేది ఏంటంటే 6 కేజీల చికెన్ బిర్యానీ. ఆల్రెడీ మన ఛానల్లో 6 కేజీ చికెన్ బిర్యానీ అయితే అప్లోడ్ చేస్తున్నాము. అది బాస్మతి రైస్ తోటి రైస్ని హాఫ్ బాయిల్ ఉడికిచ్చి తర్వాత దమ్ వేసే టైప్ మెథడ్ చేస్తున్నాము. ఈరోజు అయితే సింగిల్ దమ్ము, అందులోనూ మనం ఇంట్లో వాడే రైస్ తోటే ఒక 50 రూపాయల రేంజ్ ఉన్న రైస్ తోటి 6 కేజీల చికెన్ బిర్యానీ ఒకటే దమ్ము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా చెప్తాను. ఒక కేజీకి 200 ml ఆయిల్, 6 కేజీకి అయితే 1 లీటర్ 200 ml ఆయిల్ వేసుకోవాలి. ఒక కేజీకి 1 గ్రామ్ పట్ట, 6 కేజీకి 6 గ్రాములు పట్ట. 1 కేజీకి 3 ఏలక్కాయలు, 6 కేజీకి ఒక 18 ఏలక్కాయలు వేసుకోండి. ఒక 4 స్టార్ అనీస్, 1 కేజీకి 1 గ్రామ్ లవంగం, 6 కేజీకి 6 గ్రామ్. బిర్యానీ ఆకు. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకుందాము. 1 కేజీకి అయితే 400 గ్రామ్ ఆనియన్, 6 కేజీలకు వచ్చేసి 2 కిలోల 400 గ్రామ్ ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఆనియన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాం. 1 కేజీకి ఈ కొలత, 6 కేజీలకి ఈ విధంగా 6 చేతులు వేయండి, సరిపోతుంది. 1 2 3 4 5 6. పుదీనా కూడా సేమ్ కొలత, 1 2 3 4 5 6. పుదీనా, కొత్తిమీర వేసి ఒక 30 సెకండ్లు వేగించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం. 1 కేజీకి 3 పచ్చిమిరపకాయలు, 6 కేజీలకి 15 నుంచి 20 పచ్చిమిరపకాయలు. వెయిట్లో అయితే 100 గ్రామ్. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ వేసి ఒక 30 సెకండ్లు వేగించుకున్న తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ యాడ్ చేసుకుందాం. 1 కేజీకి 100 గ్రామ్ అల్లం, 50 గ్రామ్ తెల్లగడ్డలు. అప్పుడు 6 కేజీలకి 600 గ్రామ్ అల్లం, 300 గ్రామ్ తెల్లగడ్డలు, మొత్తం 900 గ్రామ్. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు పచ్చి వాసన పోయేదాకా వేగించుకొని ఆ తర్వాత కారం యాడ్ చేసుకుందాం. 1 కేజీకి 1.5 టేబుల్ స్పూన్ కారం, 6 కేజీలకి 9 టేబుల్ స్పూన్. 1 2 3 4 5 6 7 8 9. కారం యాడ్ చేసుకొని పెరుగు యాడ్ చేసుకుందాం. పెరుగు 1 కేజీకి 200 ml, 6 కేజీకి 1 లీటర్ 200 ml. పెరుగు యాడ్ చేసుకొని టమాటా యాడ్ చేసుకుందాం. 1 కేజీకి 400 గ్రామ్ టమాటా, 6 కేజీలకి 2 కిలో 400 గ్రామ్. టమాటా యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకుందాం. 1 కేజీకి 1 టేబుల్ స్పూను, 6 కేజీలకి 6 టేబుల్ స్పూన్. 1 2 3 4 5 6. తర్వాత తగ్గితే యాడ్ చేసుకుందాం. 1/4 కిలో జీడిపప్పు యాడ్ చేసుకున్నాం. ఇది ఆప్షనల్ మాత్రమే, అవసరం లేదంటే స్కిప్ చేసేయండి. టమాటా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాలు టమాటా హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మాంసం యాడ్ చేసుకుందాం. 6 కేజీల మాంసం. మాంసం యాడ్ చేసుకొని ఈ విధంగా నీట్గా కలుపుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. మాంసం యాడ్ చేసి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. 1 కేజీకి అయితే 1.5 లీటర్ వాటరు, 6 కేజీలకి ఆ కొలత అయితే పోయకూడదు. 1 300 చొప్పున 7 లీటర్ల 800 ml వాటర్ పోసుకోవాలి.
1 కేజీకి 1,300 చొప్పున 6 కేజీలకి 7 లీటర్ల 800 ml వాటర్ వేసుకోవాలి. ఒకటే దమ్ము అయితే వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలా తీసి కింద పెట్టేసి స్టవ్ ఒక తగ్గించుకొని ఈ పెనుము పెట్టుకుందాం. ఈ పెనుము ఎందుకంటే దమ్ వేసేటప్పుడు అడుగు పట్టకుండా ఉండే దానికోసం. ఇప్పుడు మళ్ళీ ఈ మసాలా డబ్బాని పైకి ఎక్కించేద్దాం. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మసాలా తెల్లిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేద్దాం. మాంసం 60% ఉడికేదాకా 2 నుంచి 3 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉంచాము. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకొని మసాలా ఈ విధంగా తెల్లేటప్పుడు లైట్గా ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు 60% మాంసం ఉడికేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. 5 నిమిషాలుగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాము. ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి చూసుకుందాం. ఈ స్టేజ్లో లైట్గా కలుపుకొని ఒక మెత్తటి మాంసం ముక్క తీసుకొని ఉడికిందా లేదా చూసుకోండి. 70% ఉడికింది. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తాం. 6 కిలోల రైస్. దీని మీద సెంటర్ రైస్ యాడ్ చేసుకొని ఈ విధంగా లైట్గా కలుపుకోండి. ఈ విధంగా లైట్గా కలుపుకొని స్టవ్ ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఒక 2 నుంచి 3 నిమిషాలు రైస్ హాఫ్ బాయిల్ అయ్యేదాకా చూడండి. ఈ విధంగా లైట్గా తెల్లేటప్పుడు ఒకసారి ఈ విధంగా అడుగు నుంచి మొత్తం కలుపుకొని ఉప్పు కారం పులుపు సరిపోయిందని చెక్ చేసుకోవాలి. ఈ టైంలోనే చెక్ చేసుకోవాలి. ముందుగా చెక్ చేసుకొని ఆ తర్వాత రైస్ యాడ్ చేసుకుంటే రైస్ ఉడికిన తర్వాత ఉప్పు కారం సరిపోకపోవచ్చు. రైస్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. కారం సరిపోయింది. పులుపు ఉప్పు కొంచెం తక్కువ ఉంది, యాడ్ చేసుకుందాం. ఒక 2 నిమ్మకాయ పిండి తీసుకున్న రసం. ఇందాక మనం 6 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్. ఈ స్టేజ్లో గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. మీకు అవసరమైతేనే యాడ్ చేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. ఆ రైస్కి మసాలాకి సమానంగా వచ్చేదాకా ఈ విధంగా సెంటర్లో లైట్గా కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా రైస్కి మసాలాకి సమానంగా వచ్చిన తర్వాత లైట్గా ఈ విధంగా కలుపుకొని దమ్మేసేయడం. ఇంకా ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్మేసేద్దాం. మూత పెట్టేసి పైన ఏదైనా వెయిట్ పెట్టేద్దాం. ఏదైనా వెయిట్ పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాలు అలాగే వదిలేద్దాం. 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. 15 నుంచి 20 నిమిషాలు దమ్ములో ఉంచాము. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం. నీట్గా దమ్ అయిపోయింది. అడుగులో వాటర్ కూడా లేదు, అడుగు కూడా పట్టలేదు. చూడండి, నీట్గా దమ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పైన ఉన్న రైస్ని అలా లైట్గా తిప్పేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం.
స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే వదిలేద్దాము. బిర్యానీ రెడీ. ఈ వీడియో వేయడానికి రీజన్ ఏంటంటే మీ ఇంట్లో కూడా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు కనుక ఉంటే ఇంకొకరు అవసరం లేకుండా మీరు మీ ఇంట్లో చాలా ఈజీగా బిర్యానీ చేసుకోవచ్చు. అలాగే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.